2 లక్షలు జాబ్ కోసం వెళ్ళి చివరికి బైక్ మెకానిక్ జాబ్ కూడా దొరకలేదు. మేడం ర్యాపిడోనా? ఓటీపీ చెప్పండి. 3456. ఎండగా ఉందని కార్ బుక్ చేద్దాం అనుకున్నా. అందరూ నాలానే చేస్తే మీకు సాలరీస్ ఎవరిస్తారు? ఈ అమ్మ ఎంత ఏం కష్టపడుతున్నారు, చేస్తుంటారు? మనుషులు చాలా మంచివాడు. ఎయిర్పోర్ట్ లో జాబ్, మంత్లీ 85K సాలరీ. జస్ట్ 2 lakhs పే చేస్తే చాలు. జాబ్ గ్యారంటీ, 1 month ట్రైనింగ్. ఇప్పుడు అడ్వాన్స్ 50K ఇవ్వండి. ఇది ఎయిర్పోర్ట్ జాబ్ కాదురా, నాకు కూడా అడ్వాన్స్ జాబ్ పేమెంట్ జాబ్. కావాలండి. 2 lakhs అండి, కానీ జాబ్ నా వల్ల వచ్చిందని తెలియకూడదు. తెలిస్తే ఇంటర్వ్యూ చీట్ చేశారని తీసేస్తారు. నాకు ఈ జాబ్ ఎలాగైనా కావాలి. మీ కాల్ పట్టుకుంటా. అడ్వాన్స్ 50K. తీసుకున్నాక మీరు హ్యాండ్ ఇస్తే? జాబ్ వచ్చాక మీరు మనీ ఇవ్వకపోతే, అందుకే అడ్వాన్స్ ఇవ్వండి. అయితే జాబ్ వచ్చాక మనీ ఇవ్వకపోయినా ఏమీ చేయలేరు. ఏం మాట్లాడుతున్నావురా? నా దగ్గర 50K లేదు, 10K ఉంది. ఇంటర్వ్యూ ముందు 40K ఇస్తా. ఓకే. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్ 40K సెట్. ఇంటర్వ్యూకి వెళ్ళిపోదాం. అన్న ఇప్పుడు మీకు జాబ్ గ్యారంటీ. ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? నేను చాలా జాబ్స్ ఇప్పించా. ఒక్క జాబ్ కి 5 లక్షలు అడుగుతారు, నేను 2 lakhs అడుగుతున్నా. మేడం మీ డెస్టినేషన్ వచ్చింది. 50 రూపీస్ అయింది మేడం. ఫోన్ పే చేస్తున్నా. ఇలా జాబ్స్ ఇప్పిస్తే మీ కమిషన్ ఎంత మేడం? 30,000. అంటే 100 మందిని జాయిన్ చేస్తే 30 లక్షలు. అవును. ఇలా జాబ్స్ కోసం వెతికే వాళ్ళ కాంటాక్ట్స్ 250 ఉన్నాయి. అందులో 100 మంది అయినా జాయిన్ అయిపోతారు. ఆ నెంబర్స్ ఇవ్వండి, మీకు 50,000 ఇస్తా. మీ నెంబర్ మా బైక్ టాక్సీ మీ గ్రూప్ లో యాడ్ బిజినెస్ చేశాను. చెప్పరు. ఎవరు ఇచ్చారని అడిగితే నా పేరు చెప్పండి. నా పేరు అశోక్ అండి. హలో, బైక్ టాక్సీనా? మీకు గవర్నమెంట్ జాబ్ కావాలంట కదా. అశోక్ మీ నెంబర్ ఇచ్చారు. రాంగ్ నెంబర్ మేడం, నేను బైక్ మెకానిక్ ని.